విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కుమారుడు కీ జాయ్తో జమీమాకు పరిచయాలపై విచారణ సాగుతోంది. ఈ కేసులో హర్ష కుమార్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరిని ఉపేక్షించబోమంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్బ్రత్ బాక్షిపై మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో జాయ్ జమీమా కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అదే ఇలాంటి తరుణంలో ఒకవైపు పోలీసు అధికారులపై కూడా కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా కూడా కొంతమందికి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి తరుణంలో జాయ్ జమీమా కేసులో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, జమీమాకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అంశంపై ప్రస్తుతం మాట్లాడేందుకు విశాఖ సిపి శంకర్బ్రత్ బాక్షి ఉన్నారు. సార్ చెప్పండి, జాయ్ జమీమా కేసుకు సంబంధించి ఈ కేసులో ఒక ఎక్స్ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి అటువైపు దర్యాప్తు కొనసాగుతుందా? ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా పోలీసులపై వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు జాయ్ జమీమా అరెస్ట్ అవకముందు బహిరంగంగా చెప్పారండి, మాకు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు నన్ను టచ్ చేయలేరని చాలాసార్లు చెప్పారండి. సో ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ముందుకు వచ్చారని ఆ అలిగేషన్ నిజమని మాకు తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడి కొడుకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని మాకు వినిపించింది. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా కొందరు మూట సభ్యులు కూడా ఉన్నారని తెలిసింది, వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ సేకరిస్తున్నాం. త్వరలో 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తాం. సరే, జమీమా కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా బెయిల్ పిటిషన్లు వరుసగా దాఖలవుతున్నాయి. అదే మన విశాఖపట్నం సంబంధించి సుమారు 4 పోలీస్ స్టేషన్ వరకు కూడా ఇది కేసులు నమోదయ్యాయి కదా. ఏ స్టేషన్లో బెయిల్ మంజూరైంది, మిగిలిన ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి? ఇప్పుడు 4 స్టేషన్లో జాయ్ జమీమా మీద కేసు ఉంది. సో ఫస్ట్ కేసు భీమిలి పోలీస్ స్టేషన్, అక్కడ హైకోర్టు నుండి 2 months దాటింది కదా లేడీ అని బెయిల్ ఇచ్చారండి. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కేసు సంబంధించిన బెయిల్ పిటిషన్ 18వ తేదీ హియరింగ్ ఉంది. మేము గట్టిగా అపోజ్ చేస్తాం. లేడీ అయినా ఎటువంటి హీనస్ క్రైమ్ చేశారు అది కూడా ఖచ్చితంగా దాని గురించి హైకోర్టుకి తెలియజేస్తాం. సరే, విక్టిమ్స్ చాలా వరకు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా బాధపడుతున్నారు. అంటే ఈ కేసులో స్టెరాయిడ్స్ అనేవి ఎక్కువ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చాను. ఇప్పుడు ఉన్న బాధితులు నేరుగా మీరు పరిశీలించారు, నేరుగా మీరు వారితో మాట్లాడారు కదా. హెల్త్ ఇష్యూస్ అంటే ఏమేమి పరిగణన తీసుకుంటున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఒక ఫోటో ఆ బాధితుల తల్లి చూపెట్టారండి. నెత్తుడు అది డిఫరెంట్ పొజిషన్స్ కి ఫోర్స్ చేశారు బాధితుని, అందువల్ల నెత్తురు వచ్చింది అని మాకు క్లియర్గా మన అందరికీ కనిపించింది. అదే మాదిరిగా ఈరోజు కూడా కొందరు బాధితులు వచ్చి మాకు చూపిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఎలా సఫర్ అవుతున్నారు. అన్ని రోజుల్లో ప్రతిరోజు బలవంతంగా తినిపించడం, బలవంతంగా త్రాపించడం వలన ఈరోజు కూడా వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నారు. ఒక బాధితుడు ఉన్నారండి, ఇక్కడ కాదు బయట వేరే రాష్ట్రం నుండి నాతో మాట్లాడుతున్నారండి. ఈరోజు కూడా రెగ్యులర్గా హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది ఆ సఫరింగ్ వలన. సో అంత బాధతో ఉన్నారు ఇప్పుడు కూడా కొందరు బాధితులు. సో అంత హీనస్ క్రైమ్ ఒక లేడీ ఎలా చేస్తారని మేము ఆలోచించలేం. సో ఇటువంటి క్రైమ్ చేసిన వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సార్, ఇన్ కేస్ పొలిటికల్ లీడర్ సన్ వచ్చి మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే, నేను బాధితున్నా, నేను మోసపోయిన బాధితులు వచ్చినట్లయితే అతనికి హెల్ప్ఫుల్గా విశాఖ పోలీసులు ఉంటారా? ఇప్పుడు చాలామంది ముద్దాయిలు నేను బాధితుని అని ముందుకు వస్తారండి. సో నేను బాధపడ్డానని క్లెయిమ్ చేయడానికి హక్కు అందరికీ ఉంది. కానీ ఎవరు నిజంగా బాధితుడు, ఎవరు నిజంగా ముద్దాయి, పోలీసు వాళ్ళు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో జాయ్ జమీమా కేసుకు సంబంధించి హనీ ట్రాప్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. అందులో విక్టిమ్స్ ఎవరైతున్నారో వాళ్ళు చాలా వరకు హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారని, మరోవైపు హెల్త్ ఇష్యూస్తో కాదు, మరోవైపు రాజకీయ పరంగా కూడా ఈ కేసు మారింది. ఇందులో భాగంగా ఒక ఎక్స్ఎంపీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా మా అవగాహనకు వచ్చేందుకు విశాఖ సిపి శంకర్బ్రత్ బాక్షి తెలియజేశారు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.